తిరుమలపై కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రక్షాళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేశారు. ఈ మేరకు ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. దీంతో అదే విధానాన్ని అనుసరిస్తూ తాజాగా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ స్పందన. అంటే టీటీడీ మరొక సంచలనమైనటువంటి నిర్ణయం ఒకటి తీసుకుంది. ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఈ మేరకు కూడా టీటీడీ ఈవో జె శ్యామలరావు కూడా ఈ యొక్క ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా అయితే మాత్రం నిన్న ఈ రోజు 2 రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన చేశారు. ఒక పర్యటన ముగించుకొని వెళ్ళేటప్పటికీ ఒక సంచలనమైనటువంటి ఉత్తర్వులు కూడా బయట రావడంతో పాటుగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది మామూలుగా సాధారణంగా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటుందో అదే బేస్ చేసుకుని కూడా టీటీడీ కూడా అటువంటి నిర్ణయాలే కూడా తీసుకుంటా ఉంటుంది. గత నెల 15వ తేదీన అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా రద్దు చేస్తూ నీరబ్ కుమార్ కూడా సిఎస్ నీరబ్ కుమార్ కూడా యొక్క ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో అదే విధానాన్ని బేస్ చేసుకొని టీటీడీలో కూడా ఈ నెల 1వ తేదీ అయితే మాత్రం ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు అయితే మాత్రం దాన్ని ఈ రోజు అయితే మాత్రం అఫీషియల్ గా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే టీటీడీ ఈవో అయితే దీన్ని రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే మామూలుగా అయితే ఈ యొక్క లడ్డూ వివాదం పైన అయితే మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క విధానాన్ని తీసుకురావడానికి ఇదే ముఖ్య కారణం అని కూడా ఈవో అయితే సమీక్షించి ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలిపారు. గతంలో అయితే మాత్రం 5 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి యొక్క రివర్స్ టెండరింగ్ విధానం వల్లనే కొనుగోలు చేసేటువంటి మామూలుగా అయితే మాత్రం టీటీడీ ఎప్పుడు కూడా నందిని నెయ్యిని మాత్రం కొనుగోలు చేస్తుంది. ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం వేరే ఒక నెయ్యి కంపెనీలకు అటాచ్ అవ్వడం, ఆ యొక్క నెయ్యి 320 రూపాయలకి నెయ్యి కొనుగోలు చేయడం, ఆ యొక్క నెయ్యి క్వాలిటీ కూడా బాగలేదనేసి టీటీడీ ఈవో ఇప్పుడు దాన్ని మళ్ళీ ల్యాబ్కు పంపించి టెస్టులు చేసుకోవడం, ఆ యొక్క నెయ్యి వాడినటువంటి లడ్డు క్వాలిటీ తగ్గడం, ఆ యొక్క నాణ్యత కూడా తగ్గడంతో పాటుగా టేస్ట్ కూడా సరిగా రావట్లేదని గుర్తించినటువంటి ఈవో అయితే మాత్రం ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. తాజాగా అయితే మాత్రం రివర్స్ టెండరింగ్ దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఒక కొత్త విధానాన్ని తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఒక నెయ్యిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో కూడా ఇప్పుడు వచ్చేటువంటి నెయ్యిని తిరుమల లడ్డులో వినియోగించడంతో పాటుగా గతంలో కంటే ఇప్పుడు మెరుగైనటువంటి క్వాలిటీ ఉంది. అందరికీ భక్తుల కన్నా కూడా సంతృప్తికరంగా కూడా ఇప్పుడు ఒక లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నాం అనేసి కూడా ఒక ఈవో అయితే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. సో అదే విధంగా కూడా ఈ రోజు పద్మావతి అతిథి గృహంలో కూడా ఈ రోజు అధికారులతో కూడా సమావేశం అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమావేశంలో కూడా ఈ యొక్క కీలక నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఈవో తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ యొక్క విధానాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా అమలుపరచాలి అనేసి ఈ రోజు ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది స్పందన. అట్లే ఈ రోజుకి సంబంధించి అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలలో పర్యటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విధి విధానాల అంతా కూడా ఈ రోజు తెలుసుకొని ఆ యొక్క విధి విధానాలు భక్తులకు సంబంధించినటువంటి మెరుగైన సౌకర్యాల కోసం కూడా తాను పాటుపడతాం. ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా తిరుమలలో భక్తుల పక్షానే ఉంటుంది. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ కూడా యొక్క నిర్ణయాన్నంతా కూడా తీసుకున్నామనేసి తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే మాత్రం లడ్డు వివాదం కూడా ఎప్పటి నుంచో ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారినటువంటి ఆరోపణలతో పాటుగా ఈ యొక్క నిర్ణయాన్ని అంటే గత 5 ఏళ్లుగా చూసుకుంటే మాత్రం వైసీపీ ప్రభుత్వం యొక్క రివర్స్ టెండరింగ్ వల్లనే చాలా వరకు కూడా నష్టపోయామనేసి దీని ద్వారానే ప్రభుత్వమే కాకుండా టీటీడీలో కూడా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలుపరుస్తూ ఉండే వల్లనే ఇలాంటి చాలా నష్టాలు అయితే చవి చూసాము అనేసి గుర్తించామని దాన్ని ఇప్పుడు తాజాగా అయితే రద్దు చేస్తున్నాం అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలలో వాహన సేవలో పాల్గొని అలాగే కొన్ని ప్రారంభోత్సవాలు కూడా ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవాలు కూడా ప్రారంభించిన తర్వాత కూడా ఒక టీటీడీ ముఖ్య అధికారులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అయితే చేశారు. ఆ సమీక్ష తర్వాత కూడా
ఈ యొక్క నిర్ణయాన్ని అంటే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అవ్వగానే ఒక సర్క్యులర్ బయట రావడంతో పాటుగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ నెల 1వ తేదీన మాత్రమే టీటీడీ ఈవో అనౌన్స్ చేశారు. రివర్స్ టెండరింగ్ పద్ధతి అయితే మాత్రం త్వరలో క్యాన్సిల్ చేయబోతున్నాం అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం అనే దానిపై కూడా సర్వత్రా కూడా కొంచెం ఉత్కంఠంగా నెలకొన్న పరిస్థితి నెలకొంది. గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి టెండర్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్యాన్సిల్ చేస్తూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని మొత్తం ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అలాగే టీటీడీకి సంబంధించినటువంటి రెండూ కూడా క్యాన్సిల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక లడ్డూ విషయానికి వస్తే మాత్రం లడ్డూకి సంబంధించినటువంటి వాడేటువంటి నెయ్యిలో మాత్రమే కల్తీ జరిగిందన్న ఆరోపణల వల్ల తీవ్ర స్థాయిలో ఇదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన ఇందులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మనోభావాలు భక్తులంతా కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి. సో అదే విధంగా కూడా ఈవో వాటిని పరిశీలించి వాటిపైన ఒక నివేదిక కూడా రెడీ చేసినప్పటికీ దాంట్లో తేలినటువంటి ముఖ్యంగా అయితే మాత్రం ఈ యొక్క రివర్స్ టెండరింగ్ వల్లనే ఇవంతా కూడా బయట వస్తున్నాయి అనేసి. అంటే నరేష్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసే ప్రక్షాళనలో ఇప్పటికే రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. ఇంకా ఈ ప్రక్షాళన దిశలో ఏ నిర్ణయాలు ఇంకా తీసుకోబోతున్నారు? ఇప్పటికైతే మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తామనేసి కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. అది అందరికీ తెలిసిన విషయం. సో అదే విధంగా కూడా చాలా వరకు టీటీడీలో చాలా మార్పులు అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొదటగా అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేయడం, అధికారుల్ని అక్కడి నుంచి ఎవరెవరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో వాళ్ళంతా కూడా ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళని సస్పెండ్ చేయడం లాంటివంతా కూడా తీసుకొచ్చారు. చాలా వరకు ఒక నిర్ణయాలు తీసుకున్న తర్వాత టీటీడీలో చాలా మార్పులు అయితే మాత్రం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అదే విధంగా కూడా ఈ యొక్క నిర్ణయం కూడా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క నిర్ణయాన్ని కూడా ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మార్కెటింగ్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ అనేది వర్తిస్తుంది. వాటన్నిటిని కూడా అమలుపరచాలి. ఈ మార్కెటింగ్ టెండరింగ్ లో ఉన్నటువంటి యొక్క గోడౌన్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దీంట్లోకి వర్తిస్తారనేసి కూడా ఒక జియోకి సంబంధించినటువంటి సర్క్యులర్ లో కూడా దాంట్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రక్షాళన స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా టీటీడీలో చాలా వరకు మార్పులు అయితే వచ్చాయి. మార్పులు వచ్చిన దానివల్లనే అధికారులు కూడా అప్పటికే అధికారులను కూడా చాలా వరకు మార్పులు అయితే చేశారు. అలాగే టీటీడీకి సంబంధించి సామాన్య భక్తులకి అనుకూలంగా ఉండేటువంటి నోటీసులు అయితే మాత్రమే రిలీజ్ చేస్తూ అక్కడ తిరుమలలో పనిచేసేటువంటి అధికారులకే కాకుండా అర్చకులను కూడా అక్కడికి మార్పులు చేయడం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎటువంటి పనులు అయితే చేశారు వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా వివరణ తీసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అదే దిశగా కూడా ఈవోని మార్చడం, పాత ఈవో ఉన్నటువంటి ధర్మారెడ్డిని మార్చడం, తర్వాత కొత్త ఈవో రావడం, మళ్ళీ ఇంకొక అడిషనల్ ఈవో కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఇక టీటీడీ చైర్మన్ పదవి మాత్రం దాన్ని అట్లే హోల్డ్లో చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి లడ్డు వివాదం సంబంధించినటువంటి వ్యవహారంతో పూర్తిగా తేలేంత వరకు కూడా టీటీడీ చైర్మన్ పదవి కూడా ఇప్పుడే అనౌన్స్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. డైరెక్ట్ గా నారా లోకేష్ గాని చంద్రబాబు నాయుడు టీటీడీ పైన అయితే మాత్రం ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. స్వయంగా వాళ్ళే చూసుకుంటూ ఈ యొక్క నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే టీటీడీకి అనుకూలంగా ఉంటుంది, సామాన్య భక్తులకి మేలు కలిగేటువంటి నిర్ణయాలు ఎటువంటి తీసుకోవాలనేసి అడిషనల్ ఈవోతో డైరెక్ట్ గా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉంది. దీని ద్వారానే చైర్మన్ పదవి కూడా ఇప్పటికే జాప్యం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. స్పందన.